తెలంగాణ కోసం ఏది చేసినా శాసనసభలో రైట్ అయితే ఇలా రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నాడు స్పీకర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పుండ్రి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు, నిబంధనల్ని తుంగలో దొక్కిరు, గవర్నర్ కుర్చీని తూలనాడిండ్రు, స్పీకర్ల మీద కాయిదా చింపిండ్రు, బల్లాలెక్కిరు, నానా యాగి చేసిండ్రు. తెలంగాణ అనేటువంటి మా గొంతు, మా లెక్క బయట ప్రపంచానికి వినబడడానికి ఏది చేసినా రైట్ అని మీరంటే ఇలా నేను అడుగుతున్నా, హోంగార్డుల సమస్యల కోసం 317 జీవో కింద అన్యాయమై ఆగమైనటువంటి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం, ఎస్ఐ కానిస్టేబుల్ల ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించకుండా అగ్రకులాలకు 80% 60కి మార్కులకి కటాఫ్ చేసినప్పుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఇబ్బందుల్ని నిండు శాసనసభ ద్వారా పరిష్కరించడానికి మేము లేచి నిలబడడం తప్పు, మా ఎల్పీ లీడర్ స్పీకర్ గారి వైపు అడుగులేయడం తప్పు. తెలంగాణకు న్యాయం, తెలంగాణ వచ్చినాక తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా? ప్రశాంత్ రెడ్డి గారు జర సమాధానం చెప్పుంది. గవర్నర్ కుర్చీని దన్నలేదా? స్పీకర్ కుర్చీ మీదకి పోయి మైకుల్ని వంచలేదా? బల్లాలు ఎక్కలేదా? మరి ఆ రోజు ఏ సాంప్రదాయాలు లేవా సభల? స్పీకర్లు లేరా ఆ రోజు? ఆ రోజు శద్దరైన కౌలు రాసినటువంటి స్పీకర్ సాంప్రదాయాలు, సభ్యుల గౌరవాలు ఏం గుర్తుకు రాలేదా మీకు? మర మనిషి అంటే యాగి చేస్తారా? ఇద్దరున్నారు, మంచిగా వచ్చి కూర్చున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడితే ప్రజల గొంతు బయటికి పోతుంది, ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది. ఏదో ఒక బహానా తీసుకొని నడిపే 12, 13 కూడా ఇలా నెట్లయితే అవతల వారేద్దాం. గిదా ప్రజాస్వామ్యం? చంద్రశేఖరరావు గారు గిదాని కోసమే తెలంగాణ తెచ్చుకుంది. నాడు తెలంగాణ కోసం గొంతెక్కడం, బల్లాలెక్కడం, బెంచీలు ఇరుగొట్టడం, గవర్నర్ల కుర్చీలు దన్నడం, సభా సాంప్రదాయం, సభా నియమం కరెక్ట్ అయితే కొట్లాడి తెచ్చిన తెలంగాణలో వచ్చిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గొంతులు ఎందుకు నొక్కబడతా ఉన్నాయి? బీజేపీ అంటే మీకు ఎందుకంత భయమైతా ఉంది? బయట మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రగతి భవన్ వేదికగా ప్రధానమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని మేము మరమర్చంటేనే మీకు ఇబ్బంది అయింది కదా. మీరు ఇంతకంటే ఎక్కువ దూషించిన రోజు, 2 గంటలు మీడియాని చెరుగుడాడిన రోజు, 2 గంటలు నీకు నచ్చినోని పొగిడి నీకు నచ్చనోని తెగిడిన రోజు, అది అన్డెమోక్రటిసి కాదా? అది ఆటోక్రటిక్ కాదా? అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట? అది నిబంధనలా? అది నీతి, అది నియమమా? తెలంగాణ కోసం చేసినవన్నీ రైట్, ఇలా మేము ప్రజల కోసం చేస్తా ఉన్నాం. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. నోటిఫికేషన్లు ఇచ్చి, కోర్టులకు పోయి స్టేలు ఇచ్చి, కోచింగ్ సెంటర్ల దగ్గర తిరుగుతున్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడడం, సాంప్రదాయాన్ని బ్రేక్ చేయడం అయితే బరాబర్ బ్రేక్ చేసేందుకు రఘునందన్ సిద్ధంగా ఉన్నాడు. భయపడ్డం. ఇద్దరే ఉన్నారు కదా, ముగ్గురే ఉన్నారు కదా అని సభలో గొంతు నొక్కితే చరిత్ర పునరావృతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గుర్తుంచుకోండి. నువ్వు చేసింది రాజకీయం, నువ్వు చేసింది సిద్ధాంతం, నువ్వు చేసింది ప్రజల కోసం అయితే మేము ప్రెస్ మీట్ లో ఒక్క మాట, మా గౌరవ శాసనసభ్యుడు మాట్లాడిన మాట మర మనిషి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారంట. ఏ చట్టం చెప్తుంది? వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మర మనిషి భారత రాజ్యాంగంలో నిషేధించబడ్డదా? భారత పార్లమెంటరీ పుస్తకాలలో నిషేధించబడ్డదా? తెలంగాణ రాష్ట్ర శాసనసభ తెచ్చిన కొత్త చట్టాలు ఎక్కడున్నా మర మనిషి అనేది నిషేధించబడ్డ పదమా? చెప్పన్నా, తెలుసుకుంటా. నేను కూడా 30 ఏళ్ల కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏమో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తున్నావు కదా. అంటే నీ ఉద్దేశం ఏంది? సోమవారం, మంగళవారం మేము సభకు రావద్దు, 317 జీవో మీద అన్యాయమైన టీచర్ల కోసం మాట్లాడొద్దు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ దక్కని ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మేము మాట్లాడొద్దు, ఏది మేము మాట్లాడొద్దు. మీరు ఏది మాట్లాడితే ఆ బాగుంది అని బండలు పెట్టి వెళ్ళిపోవాలి. అది కాక ఇంకొక ప్రశ్న, ఇంకొక మాట ఎవరన్నా మాట్లాడతారంటే, మీరు 100 మంది ఉన్నారు, 10 నిమిషాలు మీరు మాట్లాడుండ్రి, గంట మీరు మాట్లాడుండ్రి, ఏ సభ్యుల సంఖ్య ప్రకారమే టైం తీసుకోండి, మాకు 10 నిమిషాలు ఇయ్యండి. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పిండ్రు కదా, ఎన్ని గంటలైనా మాట్లాడమంటున్నాం, ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్టే లేదు, పారిపోయింది అన్నారు కదా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నిన్న జరిగిన మీ బీఎస్సీని అడుగుతున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి పేపర్ వాళ్ళకి చెప్పి 20 రోజులు నడపాలని మేము కోరినామని కాదు. వై కాంట్ యూ అపియర్డ్ ఇన్ ద బీఎస్సీ అండ్ వై కాంట్ యూ డిమాండెడ్ ఇన్ ద బీఎస్సీ? మిస్టర్ భట్టి అనేది సమాధానం చెప్పాలి. 20 రోజులు సభ నడపకపోతే మేము బయటికి వెళ్ళిపోతాం సార్, కాంగ్రెస్ బైకాట్ చేస్తారు ఎందుకు చెప్పలేకపోయాను భట్టి గారు నిన్న. సభ అయిపోయిందా?
10 मिनट में खत्म हो गई ठीक है अपन चले जाएंगे అన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకు బీఎస్సీలో బీజేపీని పిలువరు అని ఎందుకు మాట్లాడారు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ అని అడుగుతున్నా నేను. ఎందుకు 10 నిమిషాల్లో సభ క్లోజ్ ఎందుకైంది అని ఎందుకు అడిగారు? చనిపోయిన శాసనసభ సభ్యుల యొక్క గొప్పతనం గురించి అన్ని పార్టీలు 2 నిమిషాలు మాట్లాడితే మీకు వచ్చిన తప్పేంటి అని ఎందుకు మాట్లాడలేదు? నేను బీఎస్సీలో ఎంఐఎం కాంగ్రెస్ అని ఒకసారి చెప్పాలి. మీరు ముగ్గురు ఒకే తానుకుంటారు కాకపోతే వై యు నాట్ ప్రొటెస్టెడ్, వై యు నాట్ ప్రొటెక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ 3 లెజిస్లేచర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? బట్టి గారు చెప్పాలి, మీరు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పాలి. అంటే శాసనసభ గౌరవం ఉంటుంది, శాసన మండలి గౌరవం ఉంటుందా? నీకు నచ్చినోడు శాసన మండలిలో మాట్లాడిండు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిండ్రు, గౌరవ ఎమ్మెల్సీ గారు. హరీష్ గారు గంట మమ్మల్ని తిట్టేందుకు సమాధానం ఇచ్చిండు. శాసన మండలి ఎందుకు వాయిదా వేయలేదు? శాసనసభలో స్పీకర్ తీర్మానం చదవగానే 6 నిమిషాల్లో సభ వాయిదా ఇచ్చిన మీరు శాసన మండలిలో చర్చ ఎందుకు జరుగుతుంది? పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు మాట్లాడిండ్రు? దానికి హరీష్ గారు గంట సమాధానం ఎందుకు ఇచ్చిండ్రు? అంటే ప్రతిపక్షం లేదు కాబట్టి, సభ మీదే కాబట్టి మీరే తానా మీరే తందానా, ఇదా మీరు కోరుకుంటుంది? ఒకే రాష్ట్రంలో ఒకే ముఖ్యమంత్రి ఒకే గవర్నెన్స్ లో శాసనసభకు ఒక నియమం, శాసన మండలికి ఒక నియమం ఉంటుందా? పొద్దుంత సభ నడిపించి పొద్దుకి కండలెన్స్ పెట్టనుంటివి. భారత పార్లమెంటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక తారీఖులతో సహా చెప్తా మీకు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్లే మొదటి రోజు సమావేశం అయినప్పుడు మరణించిన పార్లమెంట్ సభ్యులకి సంతాపాన్ని చెప్పి సభ గంట వాయిదా వేసి తిరిగి రాత్రి 9 గంటల దాకా పార్లమెంట్ ఉభయ సభలు నడిచినటువంటి విషయం స్పీకర్ గారికి తెలియదా? అన్నీ తెలిసి అమాయకంగా కూర్చుంటున్నారు కాబట్టి, అన్నీ తెలిసి మాట్లాడతలేరు కాబట్టి, శాసనసభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన సర్వోన్నత స్థానంలో కూర్చొని శాసనసభ సభ్యుల యొక్క హక్కుల్ని మీరు గౌరవిస్తలేరు కాబట్టి, అయ్యా మన మనిషికి మీకు తేడా లేదని మాట్లాడినాను తప్ప మాకు స్పీకర్ కుర్చీని అగౌరవపరచాలేనో, వ్యక్తులుగా ఎవరిని హానికరంగా మాట్లాడాలనో, దూషించాలనేదో రాజేందర్ గారి భాష ఉద్దేశం అని నేను అనుకోవట్లేదు. దానికి రాద్ధాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి అర్జెంటుగా క్షమాపణలు చెప్పుర్రి. నేను అడిగితే ప్రశాంతంగా నిన్ను వారం రోజుల కింద నిజామాబాద్లో పెద్ద ప్రోగ్రాం అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రోగ్రాంకి. ఒకటి కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్, 2 నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం. ఒకసారి ఎంతో తిరిగి వీడియో చూడు. ప్రశాంత్ రెడ్డి గారు నీకు స్పీకర్ మధ్యలో జరిగిన దర్శనం ఏంది? నేను చేయబట్టుకొని పక్కకు దొరికిపోయి మీరిద్దరు ధైర్యంతో పోయి ఒకళ్ళొకరు ఏం బతిలాడుకున్నారు ఆడియో వినిపి. పేపర్ నీది, టీవీ నీది, టెలికాస్ట్ చేసే కంపెనీ కూడా నీది కాబట్టి స్పీకర్ ఏం తిట్టిందో బయటికి రాలేదు. కానీ స్పీకర్ పెదవులు ఏం చెప్పినాయి? ప్రశాంత్ రెడ్డి గారు ఏం బతిలాడుకున్నారు? మేం చేయలేదు స్పీకర్ని మరమర్చి మిస్టర్ ప్రశాంత్ రెడ్డి, మీరు చేసిండ్రు. నిజామాబాద్కి ముఖ్యమంత్రి వచ్చిన రోజు స్పీకర్ని మరమర్చి చేసింది మీరు. స్పీకర్ అనే గురించి గౌరవం ఇవ్వండి మీరు. స్పీకర్ని అగౌరవపరిచింది మీరు. ఏం మీ పార్టీ కార్యక్రమమా? మీ సొంత కార్యక్రమమా? అడిగేటోళ్ళు లేడని ఏది పడితే బెదిరిస్తారా, దబాయిస్తారా? ఇదేనా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు నేర్పిస్తుంది? అందుకని దయచేసి ప్రశాంత్ రెడ్డి గారైనా స్పీకర్ గారైనా రేపు మా మీద చర్య తీసుకోవాలని ఊపిలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం అయినా మీరిచ్చే శ్రీముఖాలకి మేము భయపడం. చట్ట ప్రకారం మీరు నోటీస్ బయలుదేరిందని పొద్దున్న ఎవరో ఫోన్ చేశారు, ఏడున్నారు నోటీస్ ఇవ్వాలని. ఏడున్నా నోటీస్ తీసుకుంటాం. మా ఫోన్లు 24 గంటలు కుల్లా ఉంటాయి. నోటీస్ ఎన్ని గంటలకు ఇచ్చినా కూడా డే టు టైమే సంతకం పెడతాం. రాజేందర్ గారికి ఇచ్చినా, రఘునందన్ రావు గారికి ఇచ్చినా చట్ట ప్రకారం మిమ్మల్ని ఎదిరించడానికి, మాట్లాడడానికి, కొట్లాడడానికి మీరు అణి చేస్తున్న బడుగు బలహీన వర్గాల గొంతుగా శాసనసభలో ఉండుమనే మాకు ఓటేసారు కాబట్టి సచ్చినా బతికినా ఆ గరీబుల కోసం, ఆ పేదల కోసం, ఆ నిరుద్యోగుల కోసం, ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే శాసనసభలో కారు పెట్టి వాళ్ళ గొంతు వినిపించలేకపోతున్నారో వాళ్ళ కోసం బరాబరి మాట్లాడతాం. మీరు ఊరేసినా, సస్పెండ్ చేసినా, తాకీదులు ఇచ్చినా, జైల్లో పెట్టినా ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల పక్షాన మాట్లాడడం భారతీయ జనతా పార్టీగా మేము కొనసాగిస్తాం. మా ఈ పోరాటం ఎవరి మీదైనా ఎంతకాలమైనా వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంగా చూడండి తప్ప మాకు ఏ వ్యక్తి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి మీలాగా ఈయనుంటే నేను రాను, ఆయన ఉంటే నేను రాను, ఈయన కనబడొద్దు సభల, ఆయన మాట్లాడొద్దు సభల. దిస్ ఈజ్ నాట్ అవర్ ఇంటెన్షన్ సార్. మేము పూర్తిగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోబడి మేము శాసనసభ నడపడానికి మేము సహకరిస్తాం. మీకు మా ముఖాలు చూడడం ఇష్టం లేకపోతే మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. మీ నిర్ణయాన్ని మేము చట్ట ప్రకారం అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఇలా ఇదొకటే మాట్లాడదాం, ఇంకేం మాట్లాడొద్దని అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.